ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంచలన కామెంట్స్ చేశారు. కొత్త ప్రభుత్వంలో ఇప్పటికిప్పుడు అన్ని జరిగిపోవాలంటే తమ వద్ద అద్భుత దీపం లేదని తేల్చి చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి 12 లక్షల కోట్ల రూపాయల అప్పులు మిగిల్చి వెళ్లిందని ఆయన గుర్తు చేశారు. సూపర్ 6 హామీల అమలు ఎప్పుడెప్పుడా అని ఏపీ వాసులు ఎదురు చూస్తున్న నేపథ్యంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో ఎర్రకాలువ ఉప్పొంగడంతో రైతులకు జరిగిన నష్టాన్ని మంత్రుల బృందం పరిశీలించింది. వరద సహాయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటన చేశారని అన్నారు. చేతికొచ్చిన పంట పోతుంది, పెట్టుబడి పెట్టిన పంట పోతుంది. ఈ కాలువని శాశ్వతంగా ఈ సమస్యని పరిష్కరించాలని ఒక ఆలోచన చేస్తున్నాం. అందుకే జిల్లా యంత్రాంగానికి చెప్పాం, తాత్కాలికంగా ఏవైతే గుంతలు పడ్డాయో ఆ గుంతలన్నీ పూడ్చమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. టెంపరీగా రేపు డిసెంబర్కి మళ్ళీ వ్యవసాయం పెట్టుకోవడానికి ఎక్కడైతే ఈ స్లూయెసెస్ పోయాయో, తలుపులు పోయాయో దాని గురించి ఒక ఎస్టిమేషన్ చేయమని ఆదేశాలు ఇచ్చాం. మళ్ళీ ఈ 2 జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు అందరం కూర్చొని ఇరిగేషన్ అధికారులతో సమావేశం పెట్టి ఈ ఎర్ర కాలువకి శాశ్వత పరిష్కారం కింద మోడరైజేషన్ చేయడానికి ఎంత డబ్బైనా సరే చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి ఈ 5 సంవత్సరాల్లో శాశ్వత పరిష్కారం చూపి స్వతంత్రం వచ్చిన నుంచి పడుతున్నటువంటి ఈ బాధని తొలగించాలని చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ప్రజలు, రైతులు కూడా అర్థం చేసుకోవాలి. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంచలన కామెంట్స్ చేశారు. కొత్త ప్రభుత్వంలో ఇప్పటికిప్పుడు అన్ని జరిగిపోవాలంటే తమ వద్ద అద్భుత దీపం లేదని చెప్పారు. ఇక అచ్చెన్నాయుడు కామెంట్స్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. స్పందన, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అదేవిధంగా సీనియర్ మంత్రి అయిన అచ్చెన్నాయుడు ఇవాళ ముంపు ప్రాంతాలలో పర్యటనలో భాగంగా అంటే మంత్రుల బృందంతో కలిసి పర్యటిస్తున్న క్రమంలో నిడదవోలు నియోజకవర్గంలో ఎర్రకాలువ ముంపు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం ఈ కామెంట్స్ చేయడం జరిగింది. ఏదైతే ప్రస్తుతం రైతులను ఉద్దేశించి కూడా ఈ వ్యాఖ్యలు చేశారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం పంట నష్టాన్ని పరిశీలించిన అనంతరం రైతులకి మేలు చేసేందుకు కూడా ప్రభుత్వం ఎక్కడ వెనకాడదు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికిప్పుడు అన్ని ఒక్కసారి ఏదైతే చేయలేము, అదేవిధంగా అడిగినవన్నీ కూడా చేయలేము ఇప్పటికిప్పుడని చెప్పి కూడా అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడం జరిగింది. ఆ క్రమంలోనే ఏదైతే ప్రభుత్వం వద్ద అద్భుత దీపం లేదు అనే ఒక సంచలన వ్యాఖ్యలను కూడా చేయడం జరిగింది. అంటే దీన్ని బట్టి ఇప్పటికిప్పుడు అంటే ఒక్కసారిగా ఈ నిధులు వరదైతే ఉండదు, అది అనుకున్నది తడుగునే ఏ స్కీమ్ కూడా సూపర్ 6 హామీ కావచ్చు, లేదంటే రైతులకు సంబంధించిన నష్టపరిహారం ఇవన్నీ కూడా ఒక్కసారి జరగవు అనే ఇండికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది కొంత ఒక ఏదైతే సూపర్ 6 హామీలపై కోసం ఎదురు చూస్తున్న కొన్ని వర్గాల ప్రజలకు ఇదొక నిరాశగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అచ్చెన్నాయుడు లాంటి సీనియర్ మంత్రి వ్యాఖ్యలు చేశారంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి విధానం కూడా ఒక రకంగా అర్థమవుతుంది, ఎలా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి సంబంధించి అచ్చెన్నాయుడు కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయింది. దానికి తోడు అనేక రకాల బిల్స్ కూడా పెండింగ్ పెట్టడం జరిగింది. ఒక కాంట్రాక్టర్లకి 1,50,000 కోట్లు చెల్లించాలి. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో చేసిన పనులకు సంబంధించి 40,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. తన శాఖ వ్యవసాయ శాఖకు సంబంధించి 4,000 కోట్ల బకాయి ఉంది. ఇలా అన్ని శాఖలకు కూడా అప్పులు బకాయిలు కూడా ఉంటున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసుకుని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడం జరిగింది. ఏదేమైనా కూడా ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి చూస్తే కనుక ఆదాయం కంటే అప్పులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం ఆచితూచి ముందుకు వెళ్తుందని చెప్పి కూడా అంటే ఏదైతే వివిధ రకాల సూపర్ 6 హామీలు అమలు చేయడం కానీ ఇప్పుడు ప్రస్తుతం ఈ వరదలకు సంబంధించి దెబ్బతిన్న రైతులకు సంబంధించిన పంట నష్టపరిహారం ఇవన్నీ కూడా విషయంలో కూడా ఒక్కసారి చేయలేమని చెప్పి కూడా అచ్చెన్నాయుడు కూడా చెప్పడం జరిగింది. ఇదే చూస్తే కనుక ఈ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి కేంద్రం సహకారం ఉంటేనే గాడిలో పడుతుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మొత్తమే చూస్తే కనుక ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఏర్పడి అంటే చంద్రబాబు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడి 50 రోజులు కూడా దగ్గర పడుతుంది. ఈ క్రమంలో చూస్తే కనుక సూపర్ 6 ఇచ్చిన ప్రధానమైన హామీల్లో చూస్తే కనుక 4,000 పెన్షన్, అదేవిధంగా 3 నెలలకు సంబంధించిన ఏదైతే మొత్తం కలిపి 7,000 రూపాయలు ఇవ్వడం అనేది ఒక ప్రధానమైన హామీని పూర్తి చేసినట్టుగా చెప్పవచ్చు. తర్వాత మిగిలిన హామీలు ప్రస్తుతం చూస్తే కనుక ఏదైతే తల్లికి బంధనం సంబంధించి పథకానికి సంబంధించి జమ కావాల్సి ఉంది. అదేవిధంగా రైతులకు సంబంధించి చూస్తే కనుక అన్నదాత సుఖీభావ పథకం సంబంధించి చూస్తే కనుక ఒక్కొక్క రైతుకు ఏదైతే 20,000 రూపాయలు కూడా ఇస్తామని చెప్పి కూడా సూపర్ 6 హామీల్లో అంటే ప్రసాద్ ఇప్పుడు సూపర్ 6 హామీల పేరుతో అయితే ఏపీ వాసులు ఎప్పుడెప్పుడు అమలు చేస్తారని చూస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు కామెంట్స్ ఎలా చూడొచ్చు? మరి హామీల అమలు సాధ్యమయ్యే అవకాశం ఉందా? ఎప్పటి వరకు సాధ్యమవుతుంది? ఖచ్చితంగా అచ్చెన్నాయుడు లాంటి సీనియర్ మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క విధానం కూడా ఒక రకంగా మనం అర్థం చేసుకోవాలని చెప్పొచ్చు. ఎందుకంటే అసెంబ్లీలో కూడా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూసి తాను ఇచ్చిన హామీలపై ముందుకు వెళ్లాలంటే భయం వేస్తుందని చెప్పి కూడా స్వయంగా అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడం జరిగింది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుందని కూడా చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే అచ్చెన్నాయుడు సీనియర్ మంత్రి కావడం, అదేవిధంగా తనదైన శైలిలో అంటే ఇప్పుడు ప్రభుత్వంలో అంటే నిన్న మొన్నటి వరకు కూడా ఆయన ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో ఆయన తనదైన శైలిలో చెప్పడం జరిగింది. అయితే మిగిలిన మంత్రులు కూడా దీనిపై వ్యాఖ్యానిస్తున్నప్పటికీ కూడా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కావచ్చు, లేదంటే ఇతర ఎంపీలు కావచ్చు, ఇతర నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్నప్పటికీ కూడా అచ్చెన్నాయుడు మాత్రం తనదైన శైలిలో వ్యాఖ్యానించారని చెప్పొచ్చు. తమ వద్ద అద్భుత దీపం, ఎందుకంటే అద్భుత దీపాన్ని అంటే అలావుద్దీన్ అద్భుత దీపం అనేది అందరికీ తెలిసిందే కదా. ఏదైతే ఆ అద్భుత దీపాన్ని ఏది కోరుకుంటే అది అందులో నుంచి పూతం వచ్చి ఏది కావాలంటే బయటకు వస్తుంది. అలాంటి పరిస్థితి అయితే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేదు. అడిగిన వెంటనే ఏది కూడా ఏ స్కీమ్ కూడా అమలు చేసే పరిస్థితి అయితే లేదని కూడా చెప్పడం జరిగింది. రాను అంటే క్రమక్రమంగా ఇవన్నీ ఆర్థిక పరిస్థితి గాడిలో పడిన తర్వాతే ఒక్కొక్కటి కూడా చేసుకురాగాలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక ఇది ఒక రైతులకి కొంత నిరాశగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే రైతులు చూస్తే కనుక అన్నదాత సుఖీభావ పేరుతో 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తారని చెప్పి కూడా చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు హామీ ఇవ్వడం జరిగింది. సూపర్ 6 లో అది కూడా ఒక ప్రధానమైన హామీ. ప్రస్తుతం పంటలు కూడా ప్రారంభమై దాదాపు 2 నెలలకు ప్రవేశిస్తుంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కొంత ఈ అధిక వర్షాల కారణంగా పంటలు కూడా దెబ్బతిన్న పరిస్థితి అయితే ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వంకి ఇప్పటికీ తేడా కూడా ప్రజలు పోల్చుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ విషయంలో ఏదైతే వైసీపీ అధినేత జగన్ కూడా దీన్ని ప్రశ్నిస్తూ తనదైన చర్యలు కూడా నిలదీస్తున్న పరిస్థితి అయితే ఉంది. పథకాలు అమలు చేస్తారని చెప్పి కూడా ముఖ్యంగా అనేక మంది రాష్ట్ర వ్యాప్తంగా తల్లులు పిల్లల్ని స్కూల్ కి పంపిస్తున్న తల్లులు కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఈ తల్లికి వందనం 15,000 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు డిపాజిట్ చేస్తారని చెప్పి కూడా ఏదైతే వైసీపీ అధినేత జగన్ కూడా ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా రైతులకు సంబంధించి చూస్తే కనుక అటు వైసీపీ ప్రభుత్వం ప్రతి పథకానికి సంబంధించిన ఒక నిర్దిష్టమైన డేట్స్ కూడా ప్రకటించేవారు. ప్రతి ఈ డేట్ కి ఈ పథకం సంబంధించిన నిధులు బటన్ నొక్కడం జరుగుతుందని చెప్పి కూడా ప్రకటించేవారు. అయితే ప్రస్తుతం ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అయితే ఆ పరిస్థితి లేదని చెప్పి కూడా ఆ పరిస్థితి ఉండట్లేదని చెప్పి కూడా ప్రధానంగా ఒక అభిప్రాయం అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని అయితే ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలని చెప్పి కూడా అక్కడ ఉన్న వారికి కూడా ఇవాళ పర్యటన సందర్భంగా రైతులు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం 1,680 కోట్ల రూపాయలు ఒక రైతులకే ధాన్యం రైతులకే బకాయి పెట్టి వెళ్ళిపోయింది. కాబట్టి తాము వచ్చిందంటే 1,000 కోట్లు చెల్లించాం, ఇంకొక 640 కోట్ల రూపాయలు త్వరలోనే కూడా చెల్లిస్తాం. ఈ విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదేమైనా 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వెళ్ళిపోయిందని చెప్పి ఆ విషయాన్ని కూడా ప్రజల్లోకి ప్రధానంగా తీసుకెళ్లాలని చెప్పి కూడా అచ్చెన్నాయుడు అక్కడ ఉన్న రైతులతో కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా ఈ సూపర్ 6 పథకాలకు సంబంధించి మాత్రం ఇది ఒక కీలకమైన వ్యాఖ్యలుగా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటికిప్పుడు అయితే అమలు చేయలేవు, అడిగినవన్నీ కూడా ఇవ్వలేమని కూడా సీనియర్ మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించిన నేపథ్యంలో దీనిపై ఏదైతే వైసీపీ మంత్రులు కావచ్చు, లేదా మాజీ మంత్రులు కావచ్చు, లేదంటే వైసీపీ నాయకులు కానీ ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. మొత్తం మీద ఈ వ్యాఖ్యలు అయితే కొంత రాజకీయంగా కూడా కొంత దుమారంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.